హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడొచ్చు మనకి 5వ తరగతి గురుకులాల్లో ప్రవేశాలకు వచ్చేసి మనకి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకి ఇంతవరకే తెలుసు అనమాట. సో 5వ తరగతి ప్రవేశాలకు వచ్చేసి మనకి ప్రారంభ తేదీ వచ్చేసి 18 డిసెంబర్ 2023 నుంచి అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ డేటు మనకి 06 జనవరి 2024 వరకైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో తాజాగా మనకి ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అయితే మనకు మళ్ళీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ ప్రశ్న ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి టీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ విటీజీ సెట్ 2024 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. సో దీనికి వచ్చేసి 2024 నుంచి 25 విద్యా సంవత్సరానికి టీఎస్డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్, టీఆర్ఈఐ మరియు ఎంజేపీ టీబీ సిడబ్ల్యూఆర్ సంస్థలలో 11 ఫిబ్రవరి 2024న ఉదయం 11 గంటలకు నుండి మధ్యాహ్నం మనకి 1 గంటల వరకైతే ఇక్కడ చూడొచ్చు 5వ తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించబడును అని అయితే మనకి ఒక ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు సబ్జెక్ట్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుందాం. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. విటీజీ సెట్ 2024 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కింద కింది సబ్జెక్టులలో 4వ తరగతి 100 మార్కులకు ఓఎంఆర్ ఆధారిత బహుళ ఎంపిక ప్రశ్నలుండును. సో సమాధానాలు మనము బబుల్ చేయాలి. అంటే సమాధానాలు మనము రౌండ్గా బబుల్ చేయడం అయితే ఉంటుంది. సో అదైతే మీరు పిల్లలకు ఖచ్చితంగా నేర్పించండి, ప్రాక్టీస్ అయితే చేయించండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సీరియల్ నెంబర్ 1 2 3 4 5 అని ఇవ్వడం జరిగింది. సో సబ్జెక్టులు ఇచ్చారు, ఇక్కడ మార్క్స్ ఇచ్చారు. సబ్జెక్టులు వచ్చేసి మనకి పిల్లలకి మొత్తం కూడా ఇవి 4th క్లాస్ సబ్జెక్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఈవీఎస్, మెంటల్ అబిలిటీ అండ్ టోటల్ మార్క్స్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలుగుకు 20 ఉంటాయి, ఇంగ్లీష్లో 25 మార్కులు, మ్యాథమెటిక్స్కి 25, ఈవీఎస్కి 20 మార్కులు, మెంటల్ అబిలిటీకి వచ్చేసి మనకి 10 మార్కులు, మొత్తం వచ్చేసి మనకి 100 మార్కుల ప్రశ్నాపత్రం అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి అంటే ఇదంతా కూడా మనకి 4th క్లాస్ సబ్జెక్ట్ మీద మనకి 100 మార్కుల ప్రశ్నపత్రం అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో 5వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా 2023 నుంచి 24 మధ్యలో ఈ సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న వారు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్కి రాయడానికి అర్హులు. ఇక్కడ చూడొచ్చు మనము 18 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకే ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఇవ్వడం అయితే జరిగింది. సో మరిన్ని వివరాలకు మరియు ప్రాస్పెక్టస్ కోసం కింది వెబ్సైట్లను అయితే సందర్శించండి అని అయితే మనకు ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. నార్మల్గా మనం అప్లికేషన్ చేసుకునేటటువంటి సబ్జెక్టులు వెబ్సైట్లు అనమాట. సో ఇవి సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైనా అదనపు సమాచారం కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ యొక్క సమీప ఆర్సీఓ లేదా ఎస్డబ్ల్యూటీడబ్ల్యూ బీసీ వెల్ఫేర్ లేదా టీఆర్ఈఐ యొక్క ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ని కూడా మనము సంప్రదించవచ్చునని అయితే మనకి ఈ యొక్క ప్రశ్న అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి వచ్చేసి మీ పిల్లలు 5th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్కి ఎగ్జామ్ రాసేవాళ్ళు కనుక ఒకవేళ ఉంటే వాళ్ళకి ఈ యొక్క తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈడబ్ల్యూఎస్, మెంటల్ ఎబిలిటీ ఈ సబ్జెక్టులలో మనకి ఈ ఏదైతే మార్క్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి మొత్తం టోటల్గా 100 మార్క్స్ ప్రశ్నపత్రం అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా సరే ఈ సబ్జెక్టులో మీకు అంటే ఈ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఈడబ్ల్యూఎస్, మెంటల్ ఎబిలిటీ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో ఈ సబ్జెక్టుల పైన అవగాహన కోసము వీడియోలు చేసి పెట్టామని మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఈ యొక్క వీడియో కింద కామెంట్లో రాయండి. మీకు ఏ సబ్జెక్టు రిలేటెడ్ మీకు వీడియోస్ చేసి పెట్టాలో అడిగితే సో మీకోసం అయితే మేము వీడియోస్ అయితే చేసి పెడతాము. అంటే ఈజీ మెథడ్లో మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అది మీ పిల్లలకు చూపించి మీరు ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ప్రిపరేషన్లో పెట్టొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే మీరు అడగండి, అక్కడి నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను. సో ఇటువంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు అందివ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.